సో ఫ్రెండ్స్, సిపి గేట్కి సంబంధించింది వెబ్సైట్ ఇంకా గూగుల్లో రాలేదు. ఓకేనా, వాళ్ళు నోటీస్ అనేది రిలీజ్ చేసారు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ మనం ఏదైతే సిపి గేట్ వెబ్సైట్లో అప్లై చేసుకుంటామో అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటామో, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటామో, ఆ వెబ్సైట్ ఇంకా గూగుల్లో రాలేదు. అది జస్ట్ నిన్న నోటీస్ రిలీజ్ చేసారు. కొంచెం టైం అనేది పడుతుంది. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ చాలా కామెంట్స్ వస్తున్నాయి. నైట్ మార్నింగ్ చూస్తే, మార్నింగ్ లేచి చూసుడుతోటే అన్న సిపి గేట్ 2025 అని కొడితే వస్తలేదు, ఆ పేజే చూపిస్తలేదు. లేదంటే సిపి గేట్ లాస్ట్ ఇయర్ది సిపి గేట్ 2024ది చూపిస్తుంది. ఇప్పుడు సిపి గేట్ 2025 వెబ్సైట్ ఇంకా రాలేదు అంటే అది ఇంకా అప్డేట్ కాలేదు, కొంచెం టైం పడుతుంది. ఓకేనా, నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా మనకి. నిన్న నేను వీడియో కూడా చేసిన ఆల్రెడీ. ప్రెస్ నోట్ నిన్న రిలీజ్ అయింది. అండ్ ఈరోజు కామెంట్స్ వస్తున్నాయి. అది కొంచెం టైం పడుతుంది. మేబీ ఈరోజు కానీ రేపు కానీ ఒక 1 డే 2 డేస్ 3 డేస్ టైం తీసుకున్నప్పుడు వస్తుంది. అది వచ్చిందని ఎట్లా తెలియాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. సిపి గేట్ 2025 అని మీరు మీ గూగుల్లో కొట్టి సెర్చ్ చేసారు అనుకోరి, అక్కడ వస్తుంది. ఒకవేళ వస్తే మీరు చూసుకోవచ్చు. రాకపోతే పాతయే ఉంటాయి. సిపి గేట్ 2024 అని ఉంటుంది, లేదంటే పీజీ సెట్ అని ఉంటుంది. పీజీఈ సెట్ 2024 2025 అని ఉంటుంది. సో అది మనది కాదు. పీజీఈ సెట్ వేరు, సిపి గేట్ వేరు. సో అది వేరు, ఇది వేరు. అందుకోసం అనే కన్ఫ్యూజన్ కాకుర్రి. వచ్చినప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చూపిస్తుంది. అండ్ జూన్ 18 నుంచి అప్లికేషన్లు స్టార్ట్. మనకి జూలై 17 వరకు ఉంది లాస్ట్ డేట్. జూలై 17కి లాస్ట్ డేట్ అయిపోతుంది. విత్ లేట్ ఫీ తోటి జూలై 28 దాకా కూడా ఉంది. సో జూలై 28 దాకా ఉంది. నెక్స్ట్ మంత్ లాస్ట్ వరకు ఉంది, చాలా డేస్ ఉంది. సో జూన్ 18 వరకు వెయిట్ చేయండి. జూన్ 18 వరకు మీకే వెబ్సైట్ వస్తుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. జస్ట్ సిపి గేట్ 2025 అన్నది మీ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే వస్తుంది, చూసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు చేసేది ఏం లేదు. ఒక జస్ట్ క్యాస్ట్ ఎప్పటిదైనా పర్లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోరు. అవి ఇప్పుడు అప్లికేషన్లు ఏం పనిచేయాయి. అప్లికేషన్లు లేకునే ఏం కదా క్యాస్ట్ ఇన్కమ్, బట్ ఫ్యూచర్లో పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు తీసి పెట్టుకోరు, ఎందుకైనా సేఫ్టీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ కాదు. 50 డేస్ టైం ఉంది. ఈ 50 డేస్ ప్రిపరేషన్ కాదు. ఓకే, 6th సెమ్ అయిపోయిన వాళ్ళు మంచిగా ప్రిపరేషన్ కావాలి. 6th సెమ్ అయిపోయి సప్లీలు ఇన్స్టాంట్లు ఉన్న వాళ్ళు డిగ్రీ మీద ఫోకస్ చేసుకోరు. అంతే, దానికి మించి మనం చెప్పేది ఏం లేదు. ఆ సిపి గేట్కి సంబంధించింది ఏం లేదు. బుక్స్ తీసుకొని, బుక్స్ ఉంటాయి, లేదంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ బుక్స్ ఉంటాయి. సో దానికి సిలబస్ కంపేర్ చేసుకొని ఓన్గా ప్రిపరేషన్ కానీ అది వెబ్సైట్ అనేది ఒకసారి రిలీజ్ అయిన తర్వాత నేను చూస్తా, చెక్ చేస్తా. రిలీజ్ అయితే చెప్తా. ప్రస్తుతానికైతే రిలీజ్ ఇంకా కాలేదు. నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసిన పొద్దుగాలనే. అది రిలీజ్ అయితే చూస్తా. అందుకే పొద్దున్నే కామెంట్స్ వస్తున్నాయి. అది నిన్నే నోటీస్ వచ్చింది, ఇప్పుడే వెబ్సైట్ తోటి రాదు కదా. వెబ్సైట్ తోటి అయినా ఇప్పుడు ఏం పని ఉంటుంది. జూన్ 18కి అప్లికేషన్ స్టార్ట్. మనం జూన్ 18 తర్వాత అంటే జూన్ 20కి 25 వరకు ప్రశాంతంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ దాకా ఉంది ఛాన్స్ మనకి అప్లికేషన్. సో ఇప్పుడు మీకు సిలబస్ కావాలంటే గూగుల్లో కొడితే వస్తుంది. ఓకేనా, మీరు గూగుల్లో కొడితే మీ సిలబస్ కాపీలు డౌన్లోడ్ అయితే దాన్ని చూసుకొని మీరు తీసుకోవచ్చు. బుక్స్ కానీ ప్రిపరేషన్ కానీ అట్లా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్ తోటి మనకి ప్రస్తుతానికైతే ఏం పని లేదు. అది రిలీజ్ అయిన తర్వాత చూసుకోవచ్చు. జూన్ 18 తర్వాత అందులో అప్లై చేసుకోవచ్చు. అది వెబ్సైట్ అనేది గూగుల్లో వస్తుంది, అప్డేట్ చేస్తారు. అది వచ్చినా కొంచెం టైం పడుతుంది. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, మన వాళ్ళు డిలే చేస్తారు. చాలా లేట్ ఉంటుంది. సిపి గేట్ ప్రాసెస్ అంటేనే మస్తు లేట్ చేస్తారు. ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఎగ్జామ్ అంటారు. అది ఎగ్జామ్సే అంత లేట్ పెడుతుర్రు. ఇక అడ్మిషన్స్ అయిపోయేసరికి సెప్టెంబర్ కూడా అయిపోతుంది. ఏం చేయలేము. దానికి ఉన్న టైంని యూజ్ చేసుకుంటే మంచి ర్యాంక్ వస్తే మంచి సీట్ వస్తుంది. అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఓకే, ఉంటా.